నంద్యాల డైరీ డైరెక్టర్గా ఉన్నాయి. అక్రమంగా అరెస్ట్ చేయడం అంటే అవసరం అరెస్ట్ చేయడం ఎవరో వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో అతను నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఎవరికైతే వాళ్ళు నోటీస్ ఇచ్చినారో వాళ్ళు ఇంప్లిమెంట్ కమిటీ ఎంక్వైరీ చేసి దాన్ని అడ్డుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మొత్తం కోర్టులన్నీ కూడా మొత్తం వీళ్ళకే ఫేవర్గా ఉన్నప్పుడు ఏదో ఎవరికి లభ్యత చేకూర్చాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా ఈ విధంగా యాక్ట్ చేయడం ఇటువంటి పద్ధతి మంచిది కానే కాదు. ఇక రాబోయే కాలంలో రేపు పొద్దున ఇదే యాటిట్యూడ్ కొనసాగితే మాత్రం రేపు అధికారంలో ఎవరున్నాయని కూడా రేపు పొద్దున ఏదాంట్లో ఎవరిని పోటీ చేయనీయము, ఏం చేయమనే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఇట్లా పరిస్థితి కల్పిస్తే రేపు పొద్దున గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఇంకొకటి కానీ మేము దౌర్జన్యం చేసి ఎవరు పోటీ లేకుండా చేయడానికైనా ఇటువంటి కార్యక్రమాలు అయితే చాలా కష్టమైపోతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాలను గౌరవించకుండా నేను చెప్పినట్టు మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అన్నీ కూడా మేము చెప్పినట్టే జరుగుతాయనుకుంటే చాలా కష్టం. ఏదానికి కొంతవరకు టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం దాకా మళ్ళీ పరిస్థితి అయితే మళ్ళీ రివర్స్ కాకుండా చూసుకోవాలి. మాత్రం తెలుగుదేశం చట్ట ప్రకారం మీకు బలం ఉందనుకుంటే బలం నిరూపించుకోండి. బలం లేకుండా మామూలుగా డిఫాల్టర్గా ఉండి కూడా మళ్ళీ మెంబర్షిప్ కావాలనేది ఎంతవరకు సమంజసం? కోర్టే కొట్టేసింది. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేకుండా ఊరికి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఏదైతే చట్ట ప్రకారం చేయాలని మాత్రం తప్ప వాళ్ళని కూడా నిర్ణయం చేయడం జరుగుతుంది. పోలీసు వాళ్ళని కూడా న్యాయం చట్టం అనేది చూడండి, ఇది కాకుండా ఇది వన్ సైడ్ చేయొద్దని మాత్రం పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తారు. రోజు నంద్యాల మన విజయ డైరీ సంస్థలో ఏదైతే ఎంక్వైరీలో భాగంగా విజయ డైరీలో డైరెక్టర్స్ ఇద్దరు కూడా హాజరు కావాల్సి ఉందో వాళ్ళని హాజరు కాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండానే ఈరోజు దాన్ని వాయిదా వేయించడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా? అది ఏదో ఓపెన్ గా ఇది చేయండి, కానీ దాన్ని చేయకుండా ఈరోజు జరగాల్సిన కార్యక్రమానికి అడ్డుపడుతూ ఈరోజు ఆ డైరీ యొక్క అభివృద్ధిని కూడా అడ్డుకునే పరిస్థితుల్లోకి తీసుకొని పోతున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇట్లా పోలీసులని వీళ్ళని పెట్టి బెదిరించి భయపడిచ్చి చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? చట్ట ప్రకారము ఏ కోర్టుకి వెళ్ళినా కానీ ఇప్పటికీ మా తరఫునే అక్కడ జడ్జిమెంట్స్ కానీ ఇంకోటి కానీ రావడం జరుగుతుంది. ఈరోజు ఎంక్వైరీ గతంలో ఎంక్వైరీ జరుగుతున్న రోజు ఈ డేట్ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పింది పోలీసే, ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసింది పోలీసు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మీరు ఓన్లీ డైరెక్టర్స్ ని ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో వాళ్ళు ఎవరికైతే నోటీసులు ఇచ్చినారో వాళ్ళ వరకు అలౌ చేస్తే అక్కడ క్లియర్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు రావడంలో సమస్య ఉంటే మీరే ఇన్ రైటింగ్ వాళ్ళు ఏం రాసియాలంటున్నారో అది లీగల్ గా రాసేసి వాళ్ళకి త్రూ రిటర్న్ దీని ద్వారా పంపిస్తే వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటారు. దాని మీద తీసుకోకుండా అక్రమంగా అతను విఖ్యాత్ అక్కడ ఒక డైరెక్టర్ ఒక సభ్యుడిగా ఎక్కి పాలు పోయకుండా ఏం చేయకుండా ఎక్కి ఈరోజు అక్రమంగా బల ప్రదర్శన చేసి ఏదో ఒక విధంగా ఆ డైరీని లాక్కొని నాశనం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని ఎవరు చూస్తా ఊరుకోరు. ఇలాంటివి మీకు కరెక్ట్ కాదు. డైరీ ఆ సొసైటీ దాని యొక్క ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం దీన్ని జరిగేలాగా చూడాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు కర్నూలు విజయ డైరీ తరఫున మీటింగ్ త్రిసభ్య కమిటీ మీటింగ్ ఉన్నది. దానికి
ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. జగద్విఖ్యాత రెడ్డిని వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళందరికీ వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా నోటీస్ ఇవ్వడం జరిగింది. గతంలో జగద్విఖ్యాత రెడ్డిని డిఫాల్టర్ చేయడం జరిగింది. 1,20,00,000 సొసైటీకి బాకీ ఉన్నాడని మిల్కీ యూనియన్ కి గత సంవత్సరం 25/12/2024 డిఫాల్టర్ గా ప్రకటించడం జరిగింది. సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. గతంలో చక్రవర్తులపల్ల సొసైటీ ప్రెసిడెంట్ గా ఇతను నియమించినప్పుడే ఇది జరిగింది. ఇది జరిగిన సంవత్సరానికి ఈ రోజుకి ఇతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఎక్కడికి పోలేదు. మళ్ళీ ఈ సంవత్సరం జరిగిన సొసైటీ ఎన్నికల్లో నేను ఈ రోజు ముత్యాలపాడు సొసైటీ ప్రెసిడెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ముందు 1,20,00,000 సమాధానం చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ ముత్యాలపాడులో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నాడు? సభ్యత్వమే రద్దు చేసినప్పుడు మళ్ళీ సభ్యత్వం తీసుకోవాలి కదా. అంటే సభ్యత్వం ఎందుకు రద్దు చేసినారు? 1,20,00,000 బకాయి ఉన్నాడు కాబట్టి. దాని గురించి మాట్లాడకుండా చక్రవర్తుల పల్లె వదిలేసి మళ్ళీ ముత్యాలపాడికి వస్తాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ముత్యాలపాడు రాకుండా మళ్ళీ రేపు వేరే దానికి. ఇలా కాకుండా ఏదన్నా ఉన్నా దానికి వివరణ ఇవ్వాలని చెప్పి మేము ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులకు నోటీస్ ఇచ్చినాం. ఒక వారం రోజుల కిందట 10 రోజుల కిందట వాళ్ళు మేము లేక మళ్ళీ వాయిదా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము త్రిసభ్య కమిటీ ఏదైనా నిర్ణయం తీసుకుంటామనే ఉద్దేశంతో మమ్మల్ని ఈ రోజు పొద్దున్నే హౌస్ అరెస్ట్. పోలీసులు అక్కడ వాళ్ళందరూ వస్తారు, మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుంది, సో ముందే ప్రికాషన్ గా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే మేమనేది ఏంటంటే త్రిసభ్య కమిటీ తరఫున మేము ఆడ వివరణ వినాలి. వాళ్ళు ఏం చెప్తారు? పాలకవర్గ సభ్యులకు నోటీస్ ఇచ్చింది. జగద్విఖ్యాత గేడ నోటీస్ ఇచ్చినట్టు కూడా లేదు. ఈ నోటీస్ లో కూడా మేము ఎంతసేపు ఉన్నా 6 మంది పాలకవర్గ సభ్యులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్కడే కానీ జగద్విఖ్యాత రెడ్డి లేడు. సో ఆయన రావాల్సిన పని లేదు. అతను డిఫాల్టర్ అక్కడికి రావాల్సిన పనే లేదు. మేము ఎంతసేపు ఉన్నా వీళ్ళ వివరణ కోరి వీళ్ళ వివరణ సంతృప్తి చెందితే మేము దాని మీద ఏదైనా కానీ త్రిసభ్య కమిటీ తరఫున డిసిషన్ తీసుకుంటాం. ఇవన్నీ పక్కన పెడితే ఎంతసేపు ఉన్నా పాలకేంద్రం మాది, ఇదేదో మా తినిపోయినాడు అన్నం వండి
తండ్రి ఏం చేసినారు ఏమయ్యా 5 మంది కలిసి నా కొడుకు పెట్టినారు కొసపానం ఉన్న బతికేసుకున్నాయ్యా నా కొడుకు ఒక మాట అమ్మాయితో జరుగుతుందమ్మా అని నాకు ఫోన్ చేయలే తండ్రి మళ్ళీ వచ్చి చూచే చల్లగా అయిపోయింది అందరూ ఫోన్ చేసి నేను డ్యూటీలో నుంచి వచ్చినయ్యా నా కొడుకు చూసరికి నాకు పానం పోయింది ఏమి లేదయ్యా నా కొడుకు నన్ను విడిచి వెళ్ళిపోయినాడయ్యా ఎంత కష్టపడి కొట్టినాడు నా కొడుకు నోట్ల నుంచి రక్తం వచ్చింది ముక్కుల నుంచి రక్తం వచ్చింది అయ్యా బాధ చేయలేనయ్యా నేను నిన్న సాయంకాలం 5 గంటలు కనగా వినోద్ అనే మా బామర్ది పిల్లడు వినోద్ చర్చి సెంటర్ లో విశ్వాసపురం పెద్ద చర్చి సెంటర్ లో కూర్చొని సిగరెట్ తాగుతుంటే వెంకటాచలం కాలనీకి చెందిన కిరణ్ అనేవాడు బైక్ తగిలిచ్చాడు. బైక్ తగిలిచ్చింటే మా వాడు ఉండి ఎందుకు బైక్ తగిలిచ్చావు అంటే నా ఇష్టం అది అని రుబాబుగా మాట్లాడారు. ఇద్దరికి మధ్యలో మాట జరిగింది. ఆ కిరణ్ అనేవాడిని పక్కన 2-3 ఉన్నారు. ముగ్గురు కలిసి మా వినోద్ అనేవాడిని ఎట్టంటే విచక్షణారహితంగా కొట్టారు. లిప్స్ గేసి గుండెలు గేసి ఎట్టంటే కొట్టారు. ఆ కొట్టిన బాధలో వాడు అట్టే కుప్పకూలాడు. కుప్పకూలి పడిపోయాడు అన్న. కుప్పకూలి పడిపోయిన తర్వాత మేము ఏమైందో మామూలుగా చిన్న దెబ్బలు ఏమో అనుకుని హాస్పిటల్ తీసుకొని వచ్చిన డాక్టర్ చనిపోయి కూడా 15-20 నిమిషాలు పైగా అవుతుందని చెప్పారు. మాకు డౌట్ వచ్చి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చాము. అసలు ముఖపరిచయం లేదు. వాళ్ళ ఊరికే తాగి తిరగడము అది ఇది చేస్తుండేవాళ్ళు. వెంకటాచలం కాలనీ పెద్ద చర్చి సెంటర్ నుంచి పక్కనే అది వెంకటాచలం కాలనీ. కిరణ్ అనే యువకుడే ఖచ్చితంగా ముగ్గురు వేసుకొని వచ్చి విచారరహితంగా కొట్టాడు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాడి మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వినోద్ అని మా బామర్దిని నిన్న సాయంకాలం 6 గంటలకి కిరణ్ అనేవాడు హత్య చేస్తే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. మేము వచ్చి అడిగితే బాధలుండి అడిగితే వాళ్ళు వచ్చి ఎవరైనా సాక్ష్యం ఉందా, వాళ్ళు వచ్చి సాక్ష్యం చూపి వాడిని చంపి కొట్టిన నేను సాక్ష్యం చూపిస్తావా అని అడగడము. ఇప్పుడు అడిగితే పోలీసు వాళ్ళు పొద్దున పోయినాము వాళ్ళ ఇంట్లో లేడంట అని పెళ్లి కొడుకు ఇంట్లో లేనట్టు చెప్తున్నారు. మేము ఎవరికి కంప్లైంట్ చేయాలో చెప్పండి, మీరే చెప్పండి. మీరే ముఖంగా అడుగుతున్నాం మేము. ఇప్పుడు అడిగితే వాళ్ళు లేడు, బయటికి పోయాడంట, లేడంట, మళ్ళీ వచ్చి మళ్ళీ పంపిస్తాం, మళ్ళీ చూస్తాం లేండి అని అడుగుతున్నాం. వాడు సామాన్యుడు కాదు కదా, ఒక మనిషిని హత్య చేసి ముందు ప్రాణాన్ని బలిగొన్నాడు. వీళ్ళు ఇట్లా యాక్షన్ తీసుకుంటే మాకు చాలా ఇబ్బంది. ఇప్పుడు బాధలో కూడా మేము వచ్చి అదే పని ఉదయం 11:30 కౌన్సిల్ వారి సాధారణ సమావేశం నందు ఈ క్రింది తెలుపబడిన పనులను కౌన్సిల్ వారి అజెండా ఆమోదనకు ఉంచడమైనది. అజెండా అంశం 1, వేదంచెరు నగర పంచాయతీ నందు ప్రతిరోజు శానిటేషన్ కొరకు బ్లీచింగ్ పొడి మరియు సున్నం తెప్పించుటకు, అలాగే నీటి ట్యాంకులలో కలుపుటకు బ్లీచింగ్ పొడి బాక్స్ టెండర్ ద్వారా తెప్పించుటకు 4 లక్షల రూపాయలు సాధారణ ప్రత్యేక నిధుల నుండి వాడుకొనుటకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. అజెండా 2, వేదంచెరు నగర పంచాయతీ పరిధిలో గల సంజీవ్ నగర్ మరియు హనుమాన్ నగర్ మధ్యలో మరియు బల్పాలపల్లె రోడ్డులో ఉన్న కరెంటు స్తంభాలకు స్ట్రీట్ లైట్లు లేవని అక్కడ ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు పలుమార్లు సమస్యను తెలియజేశారు. కావున అక్కడ ఉన్న కరెంటు స్తంభాలకు కొత్త జట్టు వైరు మరియు స్ట్రీట్ లైట్ వేయుటకు అంచనా వేయగా 1 లక్ష రూపాయలు అవుతుందని, సదరు పనిని బాక్స్ టెండర్ ద్వారా చేయుటకు మరియు వారిని సాధారణ ప్రత్యేక నిధుల నుండి చెల్లించుటకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. అజెండా అంశం 3, వేదంచెరు నగర పంచాయతీ నందు షెడ్యూల్ క్యాష్ సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్పీ నిధుల క్రింద ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కొరకు ప్రోగ్రెస్ ROC నంబర్ 17/85/1/2022/D1-2 డేటెడ్ 15/9/2025 CDMA గారి ద్వారా 200 లక్షల రూపాయలు మంజూరు చేయబడినాయి మరియు మంజూరు చేయబడిన 200 లక్షల రూపాయల షెడ్యూల్ క్యాష్
sub plan and tribal sub plan planning, allocation and utilization of Financial Resources Act 2013 కు లోబడి మరియు ఎటువంటి తప్పిదం లేకుండా నిధులు ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. పైన తెలిపిన చట్టం ఎస్సీ ఎస్పీ 2013 నాకు జీవో ఎంఎస్ నెంబర్ 23 డేటెడ్ 28/4/2015 తేదీన ఏర్పాటు చేయబడిన రూల్స్లలో ప్రకారం నోటిఫికేషన్ 2P షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు సంబంధించిన ప్రజలు ప్రతిపాదించిన పనులు ఏరియాలో ఉండే జన ఆవాసాలలో దాదాపు 40% జనాభా ఉండవలను. కావున పై తెలిపిన చట్టానికి Serial number 1, name of the work, estimate amount. दूधेपुला मोहम्मद कासिम कानाला कुंडबोइना किट्टू నమస్కారం అండి. ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ పెంచడం జరుగుతుంది. ఇది దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 20 20 టోటల్ అమౌంట్ వచ్చేసి నంద్యాల కాన్స్టిట్యున్సీకి దాదాపు 2 crores 68 lakhs అన్న. టోటల్ బెనిఫిషియరీస్ ఇప్పుడు వరకు వచ్చి 426. దాని తర్వాత ఈ రోజు మనం 43 మెంబర్స్ కి పంచినాం. టోటల్ అమౌంట్ శాంక్షన్ అయ్యింది 33,51,863 ఏమన్నా మొత్తం ఈ రోజుకు. దానికోసం అందరూ అంటే దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటున్నారు. ఇంకా మనమే ఇక్కడ నుంచి ఫైల్ తీసుకుపోయి అక్కడ సీఎం గారు అక్కడ సీఎం ఆఫీస్ దగ్గర ఇది ఇస్తే అక్కడ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి బెనిఫిషియరీస్ కి చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎట్లా ఏమంటే హాస్పిటల్ బిల్స్ ఎంత ఎక్కువ అవుతుందో చూస్తున్నారు. దాదాపు ప్రజలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వేస్తే దాదాపు వాళ్ళకి 50% అన్న అమౌంట్ వాళ్ళకి వస్తుంది. దానికోసం ఖచ్చితంగా ఒకటంటే నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఎవరి ఇబ్బంది ఉన్నా ఏమన్నా వాళ్ళకి హాస్పిటల్స్ ఇది ఉన్న పేదవాళ్ళకి మోస్ట్లీ పేదవాళ్ళకి అదే అంటున్నాను, ఇది మీరు బిల్స్ పెట్టుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఎవరు మధ్యవర్తి కాదు, మీరు డైరెక్ట్ వచ్చి మన ఆఫీస్ లో వచ్చి మీరు ఇది చేయొచ్చు. దానికోసం ఇది మీకోసమే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది. ఖచ్చితంగా నేను కానీ మన అన్న కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఏదన్నా చిన్న సమస్య వస్తే కూడా ఖచ్చితంగా 24/7 పని చేయడానికే ఉన్నాము. ఖచ్చితంగా పని కూడా చేస్తాము. ఇంకా ఫారూక్ గారి కూడా ప్రతి ఏదన్నా మనం చెప్తే కూడా ఇమీడియట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేసి మనకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు. కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు. మంత్రి ఎన్ఎండి ఫరూక్. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఒక అధినేతతో సమానమని, వారి కృషితోనే పార్టీ పటిష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీ ప్రాణమని, సాధారణ కార్యకర్తను కూడా గౌరవించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారిని గుర్తించి గౌరవించుకోవడం మన బాధ్యతన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్యకర్తలను మంత్రి ఫరూక్ ప్రత్యేకంగా అభినందించి అవార్డులతో సత్కరించారు.
సీటుది జై జై రోజగా జై జై రోజగా జై జై రోజగా జై జై రజగా జై రజగా జై జై రజగా జై రజగా జై రజగా జై రజగా జై జై రజగా జై రజగా జై జై రజగా జై రజగా జై జై రజగా ఇటు తిరిగినా ఇటు తిరుగు జై రజగా జై రజగా జై జై రజగా జై రజగా జై రజగా జై రజగా జై జై రజగా జై జై రజగా జై రజగా జై జై రజగా జై జై రజగా జై రజగా
జిల్లాల ఉమ్మడి నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు రజక ఆకాశ సభ 5ను మరి రజక సంఘాల ఆధ్వర్యంలో మరి నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ఈ రజక ఆకాశ సభ అందరినీ కూర్చోబెట్టండి. ఎగస్ట్రా చేసేవంటే ఏంటి, బయట చాలా మంది జనం ఉన్నారు. బాబు వాలంటరీ బయలు ఉన్నాయి, కూర్చోండి. వాలంటీర్స్ మాత్రం నిలబడండి అన్న, ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టండి. ప్రారంభిస్తాను. శ్రీ సావిత్రమ్మ గారు. మరి రజక ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్పర్సన్ గా ఉంటూ మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ రజకుల దింపితే మీకు వెలుగురా, తానుపైన కళ్యాణమైన కాలము చేసిన మా సేవ అవసరం.